హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళిని చంపి పుట్టిన బిడ్డని పద్మావతి చేతిలో పెట్టి జైలుకి వెళ్ళిన అరవింద నిజంగానే రాబోయే కథలో ఇలాంటి ఊహించిన ట్విస్ట్ అయితే జరగబోతుందా? మురళిని అరవింద చంపబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మురళి అయితే అరవింద్కి నిజం తెలియలేదని ఎంతో దర్జాగా ఇంటికైతే వచ్చేస్తాడు. కానీ విక్కీ పద్మావతి ఇంటికి వచ్చిన మురళిని చూసి ఆనందపడుతున్న అరవిందని కష్టపెట్టకూడదని, తన మనసు బాధ పెట్టకూడదని ఈ మురళి గురించి నిజమైతే బయట పెట్టరు. అలా 2 రోజులు గడిచిన తర్వాత అరవింద్కి ఇక డెలివరీ డేట్ అయితే రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తనకి నార్మల్ డెలివరీ అవ్వదని సిజేరియన్ చెయ్యాలని డాక్టర్లు చెప్తారు. విక్కీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే మురళికి దగ్గరికి వచ్చి దివ్య అయితే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, నా దగ్గర ప్లాన్లు ఉన్నాయని చెప్పావు కదా బావా, ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు అరవింద బిడ్డకి కూడా జన్మనిచ్చేస్తుంది. మరి బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు ఏం చెయ్యాలన్నా చెయ్యలేవని చెప్పావు కదా అని అంటూ ఉంటే, చూడు దివ్య, ఇప్పుడు అరవింద హాస్పిటల్లోనే ఉంటుంది. కానీ తనకి సిజేరియన్ మూలాన 2-3 రోజులు ఇంటికి రాదు. ఈ 2 రోజుల్లోనే విక్కీ కుటుంబం మొత్తం రోడ్డున పడబోతుంది అని అంటూ ఉంటాడు మురళి. అయితే ఇక మురళి అన్న ఆ మాటకి దివ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆపరేషన్ చేయడంతో 12 ఆడబిడ్డకి జన్మనిస్తుంది అరవింద. తన తల్లి మళ్ళీ పుట్టిందని చాలా ఆనందపడుతూ ఉంటాడు విక్కీ. అయితే ఇక అలా ఆనందపడిన తర్వాత విక్కీ వాళ్ళు అరవింద్ దగ్గర వాళ్ళ నాన్నమ్మని పెట్టి ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఈ ఆస్తి మొత్తం నా సొంతమైంది, ఈ ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదు అని మురళి అయితే ఇక విక్కీ కుటుంబం మొత్తాన్ని బయటికి పొమ్మంటాడు. దాంతో ఒక్కసారే విక్కీ, నువ్వు నా పేరు ఉన్న మీద నా ఆస్తిని నువ్వెలా రాయించుకుంటావురా అని మురళి కాలర్ పట్టుకుంటే అప్పుడే నారాయణ అయితే, ఏంటి బాబు ఇదంతా, ఏంటిదంతా, నువ్వేంటి ఆస్తి మొత్తం రాయించుకొని మమ్మల్ని బయటికి వెళ్ళిపోమనడం ఏంటి అని నారాయణ అడుగుతూ ఉంటాడు. ఇక నారాయణ అడగడంతో అప్పుడే మురళి తన నిజస్వరూపాన్ని బయట పెడతాడు. అరవింద్ని పెళ్లి చేసుకుంది ఈ ఆస్తి కోసమే అని మురళి చెప్తూ ఉంటాడు. ఇంకా నా గురించి మీకు నిజాలు తెలియాలంటే మీ కొడుకులిద్దరూ, మీ ముద్దుల కోడలు పద్మావతి అలాగే మీ అసలు కోడలు అను కూడా చెప్తారు. బయటికి వెళ్ళిపోయి బాగా వినండి, ఇప్పుడు మీరు నిల్చున్న స్థలం కూడా నాదే అని మొత్తం కుటుంబాన్ని బయటికి వెళ్ళిపోమని చెప్తాడు మురళి. అయితే అప్పుడే ఇక దివ్యను కూడా వాళ్ళతో పాటు వెళ్ళమని సైగ చేస్తాడు. ఇక దివ్య కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తరువాత ఇక పద్మావతి అయితే ఒక పెంకుటిల్లు తీసుకొని ఆ పెంకుటింట్లో అందరూ కూడా ఉంటారు. మురళి నిజస్వరూపం తెలుసుకున్న కుచల అలాగే నారాయణ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు అరవింద వాణ్ణి దేవుళ్లాగా ప్రార్థించింది. రాముడు తర్వాత వాడే రాముడు అనుకొని ఎంతో వాడి మీద ఆశలు పెట్టుకుంది, ప్రాణం పెట్టుకుంది. అలాంటి వాడు అరవింద్కి ఇంత అన్యాయం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు నారాయణ. అప్పుడే ఇక రేపు అరవింద్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అలా డిశ్చార్జ్ చేసిన తర్వాత అరవింద్ని ఇక్కడికే తీసుకురావాలి. మన ఇల్లు ఏమైందంటే ఏం సమాధానం చెప్పాలి అని బాధపడుతూ ఉంటాడు విక్కీ. నిజం చెప్పేయడమే అని పద్మావతి అంటూ ఉంటుంది. ఇక అరవింద్కి హాస్పిటల్ నుంచి వాళ్ళు అద్దెకి ఉన్న ఇంటికి తీసుకువస్తారు విక్కీ పద్మావతి. అప్పుడే అరవింద్ అయితే, ఇదేంటి ఇక్కడికి తీసుకువచ్చారు, మన ఇల్లు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది పద్మావతి. నీ అరవింద్ అయితే ఇక అరవింద లోపలికి వెళ్ళేసరికి నారాయణ కుచ్చుల అందరూ కూడా దిగులుగా కూర్చొని ఉంటారు. అప్పుడే ఇక విక్కీ వాళ్ళ నానమ్మ, ఏంటి విక్కీ ఇక్కడికి తీసుకొచ్చావో, మీ అమ్మ మళ్ళీ పుట్టి ఇంటికి తిరిగి వస్తుంటే అంగరంగ వైభవంగా స్వాగతం చెప్తావేమో అనుకున్నాను, కానీ ఇదేంటి మనం అందరూ ఇక్కడున్నాము అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు విక్కీ నానమ్మ అలాగే అరవింద ఇద్దరూ కూడా. అప్పుడే ఇక విక్కీ అరవింద్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది విక్కీ, చెప్పరా ఏం జరిగింది అని అనగానే, మన ఆస్తి మొత్తం బావ కొట్టేశాడక్క అని అంటూ ఉంటాడు విక్కీ. ఇక ఆ మాట విని ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అరవింద్ అలా షాక్ అయిపోతూ ఉండంగానే, ఇప్పుడు అరవింద్కి మొత్తం వీళ్ళు నిజం చెప్పేసేలా ఉన్నారు, చెప్పినా ఏం ప్రయోజనంలే, బావ ఆస్తి మొత్తం కొట్టేశాడు కదా అని దివ్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి,
అలాగే విక్కీ ఇద్దరూ కూడా అరవింద్కి మురళి నిజ స్వరూపం గురించి చెప్పేస్తారు. తన కుటుంబాన్ని ఇంత నాశనం చేసి రోడ్డు పాలు చేసిన మురళి గురించి తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అరవింద. ఇన్ని రోజులు నువ్వేమైపోతావో, కడుపులో ఉన్న మన అమ్మ ఏమైపోతుందో అని నేను ఆ నీచుడు గురించి, మమ్మల్ని చంపాలని చూసిన ఆ దుర్మార్గుడు గురించి, నిన్ను చంపాలనుకున్న ఆ నీచుడు గురించి బయట పెట్టలేదక్క. కేవలం వాడు ఆస్తి కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆస్తిని పద్మావతిని బెదిరించి నా చేత దొంగ సంతకాలు చేయించుకొని తన సొంతం చేసుకొని మన కుటుంబాన్ని బయటికి నెట్టేశాడక్క అని అంటూ విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడు. నేను వాణ్ణి చూడాలి అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడే ఇక దివ్య అయితే మురళికి కాల్ చేస్తూ ఉంటే మురళి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. బావ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందేంటి, అయినా ఏముందిలే బావ ఎలాగైనా మేనేజ్ చేసేస్తాడో అని దివ్య అనుకుంటూ ఉంటుంది. అరవింద్ అయితే ఇక మురళి దగ్గరికి వెళ్తుంది. బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే విక్కీ పద్మావతిని లోపలికి రావద్దని అంటాడు. అరవింద్ని మాత్రమే లోపలికి రమ్మని పిలుస్తాడు మురళి అయితే. అప్పుడే ఇక పుట్టిన బిడ్డని పద్మావతి చేతిలో పెట్టి అరవింద లోపలికి వెళ్తుంది. నువ్వు వెళ్ళొద్దక్క అని విక్కీ బ్రతిమలాడినా సరే అరవింద లోపలికి వెళ్తుంది. ఏంటి రానమ్మ, నా నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోయావా? నా విశ్వరూపం ఇదే. ఇన్ని రోజులు రానమ్మ నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు సర్వస్వం అన్న నేను కేవలం నీ ఆస్తి కోసమే అన్నాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. ఇక మాటలకి మౌనంగా ఉండిపోతుంది. అరవింద్ అయితే ఏంటి రానమ్మ అలా మౌనంగా ఉండిపోయావు? ఓహో, ఇన్ని రోజులు దేవుడిలా భావించిన నా భర్త ఇంత రాక్షసుడా, రాముడు అనుకున్నాను రావణుడా అని అంటూ ఆశ్చర్యపోతున్నావా, షాక్ అయిపోతున్నావా? రానమ్మ, అయినా నీకేం తక్కువ చేశాను చెప్పు. ఆస్తి అయితే లేదు కానీ నీకు ఒక బిడ్డనిచ్చాను. ఆ బిడ్డని చూసుకుంటూ బ్రతికి, లేకపోతే ఇదే ఇంట్లో ఒక మూలన పని మనిషిలాగా పడుండు, ఇంత అన్నం పడేస్తాను నీకు అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే ఇక అరవింద్ అయితే వాటర్ తాగడానికి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతుంది. అయినా నేను ఇచ్చిన షాక్కి ఆ మాత్రం నీకు దాహం వేస్తుందిలే అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకువచ్చి మురళిని పొడి చేస్తుంది అరవింద. అలా మురళిని పొడవంగానే ఒక్కసారి మురళి పెద్ద కేక వేస్తాడు. ఇక సెక్యూరిటీ గార్డు, విక్కీ, పద్మావతి అందరూ లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి మురళిని కత్తితో పొడిచి ఉంటుంది అరవింద. కత్తితో పొడవంగానే ఇక అప్పుడే వెనకాలే వచ్చిన దివ్య అది చూసి వెంటనే పోలీసులకి ఫోన్ చేసేస్తుంది. పోలీసులు కూడా అక్కడికి వస్తారు. ఇక మురళి అయితే స్పృహ కోల్పోయాడో చనిపోయాడో కూడా తెలీదు, కానీ పోలీసులు వచ్చి అతను చనిపోయాడని మాత్రం చెప్పేస్తారు. ఇక విక్కీ, పద్మావతి ఎందుకు వదిన ఇంత పని చేశావు అని అంటూ ఉంటే, మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఇలాంటి వెధవ మన ఇంట్లో ఉండకూడదు, అందుకని చంపేస్తాను పద్మావతి. నాకులాగా మరొక ఆడపిల్ల అన్యాయం జరగకూడదంటే ఇలాంటి వాళ్ళు ఇలాగే అవ్వాలి, ఇంకొకళ్ళు ఇలా మోసం చెయ్యాలంటే భయపడిపోవాలి అని అంటూ ఉంటుంది అరవింద. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నా గురించి బాధపడుకురా విక్కీ. అమ్మని జాగ్రత్తగా చూసుకో పద్మావతి. నీ చేతుల్లో ఉంటే అమ్మ బాగుంటుంది, నాకు తెలుసు అని అరవింద జైలుకి వెళ్ళిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్